అస్సలం వాలేకుం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద 100 సబ్స్క్రైబర్స్ అండి. ఎందుకంటే నేను 1 ఇయర్ కష్టపడ్డాను. 1 ఇయర్ కష్టం అంటే మామూలు కష్టం కాదు. చాలా చివాట్లు తిట్లు కూడా పడ్డాను వీటిలో. అండ్ మనకు వర్కౌట్ కావు, ఎందుకు ఇవన్నీ అనేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి నువ్వు నార్మల్గానే చేస్తున్నావు, ఏముంది నీ ఛానల్లో స్పెషాలిటీ అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఏదో చిన్న నమ్మకం. నాకు తెలిసి ఈ 100 సబ్స్క్రైబర్స్ నా కష్టమేనండి. ఇందులో ఒక 20 పీపుల్స్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నా సరే, మిగిలిన 80 మెంబర్స్ నా వీడియోస్ చూసి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళే. అండ్ అండ్ ఇంకో కోఇన్సిడెన్స్ విషయం ఏంటంటే, నిన్నటికి నా ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిందనమాట. 1 ఇయర్కి 100 సబ్స్క్రైబర్స్ అంటే చాలా తక్కువ, కానీ పర్వాలేదండి. ఏంటంటే ఒక చిన్న నమ్మకం అయితే వచ్చింది. 80 మెంబర్స్ నన్ను నమ్మి వచ్చారంటే. అండ్ ఈ యూట్యూబ్ జర్నీ అంత ఈజీ కాదండి నాకైతే. బాబు పుట్టాక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. వీడియోస్ అయితే పెడితే ఒకేసారి బాగా పెట్టేసేదాన్ని, ఒకేసారి ఆఫ్ చేసేసేదాన్ని, లేదంటే ఒకేసారి ఇంకా బాగా పెట్టేసేదాన్ని. అండ్ వీడు స్టార్ట్ చేశాడు మళ్ళీ నా కోసం. స్పెషల్లీ అమ్మ అమ్మ అంటూ ఈయన డ్యూటీలో ఉన్నారు, వస్తారు. మా వాడికి కొంచెం స్నాక్స్ పెట్టాను, వాడు తింటూ టీవీ చూస్తున్నాడు. అండ్ నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను కదా, వాడు వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు అటు నుంచి ఇలా ఎంట్రీ ఇస్తాడు. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలన్నమాట. నాకు లక్ తక్కువనే చెప్పాలి. ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి నాకు లక్ తక్కువే. సో నేను అనుకోలేదు సక్సెస్ అవుతానని అయితే అస్సలు. కానీ ఏదో చిన్న నమ్మకం ఇంట్లో ఉండి 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 నా వల్ల కాలేదండి నిజం చెప్పాలంటే. ఏం చేయాలి, పెళ్ళైన కొత్తలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. అదేంటంటే కిడ్స్ది. అది సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇంకా గోస్ట్ స్టోరీస్ అనేసి ఒక ఛానల్ స్టార్ట్ చేశాను బెంగళూరులో ఉండేటప్పుడే. అది వర్కౌట్ అవ్వలే. ఏంటంటే తలుపులేసి వేసుకుని ఇంట్లో కూర్చుని వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని అనమాట, పిచ్చిదానికిలా. అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను అదే అనుకున్నాను, ఫస్ట్ నుంచి ఈ ఛానల్ మీదే హార్డ్ వర్క్ చేయాల్సింది. ఈ పాటికి సక్సెస్ అయిపోయేదాన్నేమో. కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలానే లేట్ అయింది ఐ థింక్. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, అసలు నా వల్ల కాలేదండి. చాలా రోజులు ఇంట్లో ఉండిపోవడం వల్ల డిగ్రీ అయింది, ఏం చేయలేకపోతున్నాను, ఏంట్రా లైఫ్ అనిపించింది. పెళ్ళాక కూడా ఇంకా ఏంటంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అవేజ్ వాళ్ళది కూడా అంతే. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉండడం వల్ల నాకు తన ఫైనాన్షియల్ పరిస్థితి కూడా తెలుసు. సో జాబ్ వచ్చాక కూడా ట్రైనింగ్ అయిన వెంటనే మాకు పెళ్ళయిందనమాట. సో ఏంటంటే నేను తనకు సపోర్ట్గా ఉంటానని అనుకున్నారు తను. నేను తనకు బర్డెన్ అవుతానని నేను అనుకోలేదు ఎప్పుడు. ఒకటి తనకు నేను బర్డెన్ అయితే కాదు, కానీ నాకు అనిపించింది నేను తనకు బర్డెన్ ఏమో, కొంచెం ఫైనాన్షియల్లీ నేను తనకు సపోర్ట్ చేస్తే బాగున్నాను అని. తర్వాత చదువుకునేదాన్ని కానీ తర్వాత కన్సీవ్ అవ్వడం, బాబు పుట్టకైతే ఇంకా స్టడీస్కి చాలా దూరం అయిపోయానండి. అసలు చదవడం కుదిరేది కాదు. అండ్ మీరే చూస్తున్నారు, నేను యూట్యూబ్ ఛానల్లో బాగా యాక్టివ్గా కూడా లేను. వీడియోస్ పెట్టేదాన్ని కొన్ని రోజులు. నాకు ఒక్క వీడియో పెట్టడానికి గగనం అనమాట, నిజం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టడానికి పొద్దున్న నుంచి కొంచెం కొంచెం తీసుకోవడం, మళ్ళీ బాబు రావడం, వాడిని మేనేజ్ చేసుకోవడం, వెళ్ళడం, మళ్ళీ ఎడిట్ చేసుకోవడం. నార్మల్ పీపుల్కి వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుందేమో, నాకు 2-3 డేస్ పట్టేదనమాట. ఒక్కొక్కసారి ఎందుకురా బాబు ఇదంతా అనిపించేది. కానీ బాగా గట్టిగా ఫిక్స్ అయ్యి నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని మాత్రం ఉండేది. అంటే యూట్యూబ్ త్రూనో లేదంటే నా స్టడీస్ త్రూనో ఏదో ఒకటి, అవేస్కి మాత్రం బర్డెన్గా ఉండకూడదు. ఫైనాన్షియల్లీ నేను కొంచెం ఆయనకి సపోర్ట్గా ఉండాలి అని అనుకున్నాను. అవేజ్ అయితే నాకు ఎప్పుడు సపోర్టేనండి ఆయన. నార్మల్గా ఏంటంటే ఒక చిన్న నమ్మకం ఉండేది లైఫ్లో, నేను ఏదైనా చేయగలనేమో అనేసి. నాకంటే నా మీద తనకి ఎక్కువ నమ్మకం అనమాట. సో నేను యూట్యూబ్ ఛానల్ అంటే ఒప్పుకున్నారు, నేను స్టడీస్ అంటే నా క్లాసెస్ తీసుకుంటారు, నేను నా నోట్లో నుంచి రావడం, తనకి ఇబ్బంది అయినా సరే, తను ఫైనాన్షియల్లీ కొంచెం మాకు ఇబ్బంది అయినా సరే నేను అడిగితే తప్పకుండా సరే చూద్దాం, సరే చేద్దాం అని అంటారు. కానీ ఎప్పుడు కూడా లేదు వద్దు అని మాత్రం ఎప్పుడు అనలేదండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాక 1 ఇయర్ పాటు ఈ మధ్యలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఇంట్లో తెలిసింది. అవేస్కైతే స్టార్టింగ్ నుంచి తెలుసు, ఎందుకంటే తనకు తెలుసు నేను ఇంట్లో ఉండి ఉండి బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ఒక్కదాన్నే అయిపోయాను, నేను డ్యూటీస్కి వెళ్ళిపోతున్నాను, తను ఒక్కదే అయిపోయింది, యూట్యూబ్ ఛానల్ ఉంది, సరే యూట్యూబ్ ఛానల్ పెడతానంటున్నాను కదా పెట్టుకో అనేసి తనే నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. తర్వాత
ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఇంట్లో తెలిసి ఎంత కామెడీ అంటే నా మీద అయ్య బాబోయ్! ఈ ఫ్రెండ్స్ కూడా, నేను ఫ్యామిలీ అనే చెప్పట్లేదు, ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఇది అవసరమా? ఎక్కడో కొంతమందికి సక్సెస్ అయ్యారని నువ్వు లైఫ్‌లో సక్సెస్ అయిపోతావా? యూట్యూబ్‌లో సక్సెస్ అయిపోతావా? చాలామంది అన్నారండి. అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయిపోయానని మాత్రం అసలు చెప్పట్లేదు. 100 సబ్స్క్రైబర్స్ అంటే నన్ను నమ్మొచ్చారు అని నేను అంటున్నాననమాట. ఒక 20 సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయినా సరే, మిగిలిన 80 మెంబర్స్ నన్ను నమ్మొచ్చారు. నేను 30 డేస్ హిందీ ఛాలెంజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒకే రోజులో నాకు 3 సబ్స్క్రైబర్స్ రావడం ఒక చిన్న నమ్మకం పుట్టిందనమాట. ఏంటంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే అనుకున్నానండి, కొంచెం యూస్ఫుల్ కంటెంట్ తీసుకొద్దాం, తెలియనివి చెప్దాం, అంతేగాని రొటీన్గా వద్దు అని అనుకున్నాను. యూస్ఫుల్ అంటే నేను నుంచుని మీతో మాట్లాడడం అలా చేయాలి, కానీ బాబు వల్ల నాకు అవ్వట్లేదన్నమాట. మెయిన్ నేను ఏదో పని చేసుకోవడం, మీకు మాట్లాడడం ఇదే సరిపోయింది. మీరట్లో ఉండేటప్పుడు అయితే కొంచెం కూర్చుని మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు అస్సలు అవ్వడం లేదనమాట. దాని గురించి అయితే నాకు రియల్లీ నన్ను క్షమించాలండి. ఎందుకంటే నాకు అది ఇంటెన్షన్ కాదు. నేను వర్క్ చేస్తూ మిమ్మల్ని ఇలా మాట్లాడడం అలా నా ఇంటెన్షన్ కాదు, కానీ ఏంటంటే అవ్వట్లేదు బాబుతోటి. ఫస్ట్ అయితే అత్తయ్య ఉన్నారు మీరట్లో. సో అప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టేదాన్ని, బాగా రీచ్ అయ్యాను. నాకు తెలిసి మీరట్లో ఉండేటప్పుడు నేను వీడియోస్ పెట్టేటప్పుడే చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అమ్మాయి పర్వాలేదులే, కొంచెం అప్పటి నుంచి నేను కనీసం అప్పటి నుంచి అంటే ఈ 8 మంత్స్లో ఏం తగ్గకుండా వీడియోస్ పెట్టుంటే ఈ పాటికి కొంచెం అంటే కనీసం మానిటైజేషన్ అయ్యేది కదా. నిజంగా 1 ఇయర్ అంటే 100 సబ్స్క్రైబర్స్ అంటే పర్వాలేదు, కానీ నేను యూట్యూబ్లో వచ్చే వాళ్ళకి మాత్రం ఇదే చెప్తానండి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడియోస్ కంటిన్యూస్గా పెట్టాల్సిందే. ఎందుకంటే నా వాచ్ టైం ఎలా ఉండేదంటే మళ్ళీ తగ్గిపోయింది అనమాట. నేను వీడియోస్ పెట్టడం ఆఫ్ చేశాక నా వాచ్ టైం తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను, వాచ్ టైం కొంచెం పెరుగుతుంది అంతే. ఎంత నాకు చాలా వాచ్ టైం ఉండింది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అవుతున్నాను నేను. ఎప్పుడు 0 నుంచే, కానీ 0 నుంచి స్టార్ట్ అవుతున్నాను కానీ కంప్లీట్ చేయట్లా. అది వచ్చింది 0 నుంచి స్టార్ట్ అయితే అవుతున్నా కానీ కంప్లీట్ చేయట్లేదు. నిజంగా అండి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అనమాట. మెయిన్ ఏంటంటే నేను సింగిల్గా ఉంటే నాకు ఫస్ట్ ఈ థాట్ వచ్చినా బాగున్నా అనిపించింది. ద సోల్జర్స్ వైఫ్ అనేది నాకు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఆ ఛానల్ నాకు థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మీ అండి. అండ్ నా యూట్యూబ్ జర్నీ నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలానే నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చేస్తుంటే, నా స్ట్రగుల్ని వినుంటే, అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఛానల్స్ ఉన్నాయా, మీరు ఇలా స్ట్రగుల్ చేశారా? ఛానల్స్ అనే కాదు, లైఫ్లో స్ట్రగుల్ అనేది కామన్ అండి ఎవరికైనా సరే. కానీ ఏంటంటే ఒక హౌస్ వైఫ్కి మాత్రం అదొక బర్డెన్ అనమాట. ఆ ఆలోచన నుండి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అనే ఆలోచన వచ్చిందండి.